దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఎన్ని దేశాలు తిరిగారో, ఆ దేశాల గొప్పతనం ఏంటి? ప్రముఖ వ్యాపారవేత్త కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మోర్ ఆర్ లెస్ అరౌండ్ 25-30 కంట్రీస్ అట్లయితే తిరిగాను. మోస్ట్లీ ఏషియన్ కంట్రీస్ అండ్ సర్టెన్ యూరోపియన్ కంట్రీస్ అయితే తిరిగాను. అండ్ జపాన్ అండ్ కొరియా ఫ్రీక్వెంట్లీ వెళ్ళేది. అడ్వాన్స్డ్ కంట్రీస్, ఏషియాలో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ కంట్రీస్ కాబట్టి వాటి నుంచి చాలా నేర్చుకున్నాం. హౌ దే ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్. ఈవెన్ సి కంట్రీ అంటే ఏంటి? నేషన్ అంటే పీపుల్ ఎస్పెషలీ జపాన్ అండ్ కొరియా ఎంత ఏజ్డ్ పీపుల్ అయినా కూడా చాలా యాక్టివ్ ఉంటారు, చాలా వర్క్ హాలిక్ ఉంటారు, చాలా రిసర్చ్ ఓరియంటెడ్ ఉంటారు. గవర్నమెంట్ కూడా అట్లానే సపోర్ట్ చేస్తుంది. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక 60 years 65 years రాగానే రిటైర్మెంట్ లైఫ్ అనో లేకపోతే మనం అంటే ఏమీ యాక్టివిటీ పెట్టుకోకుండా విల్ స్టే బ్యాక్ అనేటువంటి మైండ్ సెట్ మనం కొద్దిగా చేంజ్ అయిపోయి ఆ కంట్రీస్ని తిరిగితే మాత్రం మనకు అర్థమవుతుంది. 85 years 90 years వాళ్ళు కూడా దే ఆర్ స్టిల్ యాక్టివ్ వర్కింగ్ ఇన్ ద కంపెనీస్ అండ్ దే ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్పోర్ట్స్. నాకు తెలిసిన వాళ్ళు అయితే ఫుట్బాల్ ఆడుతున్నారు 75 years యాక్టివ్లీ. సో అడ్వాన్స్ కంట్రీస్ నుంచి మనం ఓన్లీ టెక్నాలజీ ఒకటే కాదు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్, హౌ డెఫినెట్లీ ఏ కంట్రీ తినేటువంటి పద్ధతులు వాళ్ళకి గొప్పనే. బట్ మనం హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా దాన్ని యాక్టివ్గా ఉంచుకోవడం బాడీని అనేది కూడా ఇటువంటి కంట్రీస్లో చాలా నేర్చుకున్నాను నేను. ఫస్ట్ ఫ్లైట్ అయితే నేను ఎక్కింది యూకేకి వయా దుబాయ్. బట్ ఎప్పుడు కూడా నేను ఏదో అట్లా చదువుకొని వెనక్కి వచ్చేసి ఇండియాలో ఏదో బిజినెస్ చేసుకుందాం అనేటువంటి ఉద్దేశం ఉండే, కానీ ఎక్కడో ఫారెన్లో పోయి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి దాన్ని కంటిన్యూ చేసి ఇలా జీవితం అక్కడే స్థిరపడతాం అనేటువంటి ఆలోచన ఎప్పుడూ లేకుండే. బట్ ప్రాజెక్ట్స్, మన ఇన్వాల్వ్మెంట్, మన ఇన్వెస్ట్మెంట్, మన ఫోకస్ అది డే టు డే మనల్ని ఇంకా డ్రైవ్ చేస్తుంది, ఇంకా పుష్ చేస్తుంది, ఇంకా ఇట్ ఈస్ ఫోర్సింగ్ అస్ అండ్ మనం వీఆర్ స్పెండింగ్ అవర్ క్వాలిటీ టైం దేర్.